హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దివి స్టోరీస్. ఇట్స్ మీ దివ్య. అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయితే అయ్యింది. ఇది మన ఛానల్కి ఒక చిన్ని బేబీ స్టెప్ అనమాట. ఇదైతే కంప్లీట్లీ ట్రావెలింగ్ బ్లాగ్. అండ్ ఇక్కడైతే మీకైతే సూట్ కేస్ ఈ లగేజెస్ అన్నీ కూడా చూపిస్తున్నాను కదా. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో కంప్లీట్గా అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. అండ్ ఈ బ్యాగ్ అనేది నేను జస్ట్ 2 days కోసం అయితే సర్దాను. ఈ బ్యాగే కాదు, ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా ఉంది. దీంట్లో అంతా కూడా వేదిక స్టఫే ఉన్నదన్నమాట. మొత్తం కూడా తన డైపర్స్, మెడిసిన్స్, ఎక్స్ట్రా క్లోత్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇదైతే డిన్నర్ చేస్తున్నాను. ట్రైన్కి అయితే టైం అయితే అయిపోతుంది. ఇంటి నుంచి ఎలా అయినా స్టేషన్కి వెళ్ళడానికి ఒక 15 to 20 minutes అయితే పడుతుంది. ఇంటికి అంత దగ్గర అయితే కాదు స్టేషన్ అనేది. అండ్ ట్రైన్ అంటే నైట్ 9:45కి అనమాట ట్రైన్. ఇంట్లోనే 9:25, 9:30 అయిపోతుంది. అండ్ ఫాస్ట్గా అయితే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మేము వచ్చే ముందరే ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఒక ట్రైన్ గురించి. అది మా ట్రైనే అనుకున్నాము. బట్ మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఒక 15 minutes డిలే అయితే ఉంది ట్రైన్ అయితే. సో ఇంకా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి అయితే మారాలన్నమాట. అండ్ ఇంక ఈ లగేజెస్ తీసుకొని ఇంకైతే వెళ్తూ ఉన్నాము. అండ్ వేదికతో ఇది నా సెకండ్ టైం ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ తన చెన్నై టు అనంతపూర్ అయితే వచ్చింది. అప్పుడు తను చాలా చిన్న బేబీ, 5 months బేబీ అనమాట. తనకు అప్పుడు అంత ఎక్కువ కూడా ఏం తెలిసేది కాదు. జస్ట్ మిల్క్ ఇచ్చేసి నిద్ర పెట్టేస్తే నిద్రపోయేది. అండ్ ఇప్పుడు తన పీపుల్ని బాగా రికగ్నైజ్ చేస్తుంది, అన్నీ అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు తన జర్నీ ఎలా ఉండబోతుంది అనేది భయం వేస్తుంది అన్నమాట. నా మైండ్లో చాలా క్వశ్చన్స్ కూడా రన్ అవుతున్నాయి. వింటర్ కదా, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. అండ్ అక్కడ నాకు ఇంట్లో తన్ని రెడీ చేసేదానికి కూడా టైం కూడా లేదు. అండ్ ఇక్కడ స్టేషన్కి వచ్చి ఇంకా తనకి స్వెటర్, తన ప్యాంట్, ఇంకా క్యాప్ ఇవన్నీ కూడా పెట్టాను. అండ్ ఇక్కడ మన ప్లాట్ఫామ్కి అయితే రీచ్ అయిపోయి అండ్ ఇక్కడైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ మన భోగి ఎక్కడ స్టాప్ అవుతుందో కూడా తెలియదు కదా. మళ్ళీ కొంచెం ట్రైన్ వచ్చి ఒక few minutes ముందర వేస్తారు కదా, మళ్ళీ ఆ కోచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అండ్ మన ట్రైన్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడైతే నేను ట్రైన్ మిర్రర్లో నుంచి అయితే షూట్ అయితే చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్. అండ్ ఎందుకు అంటే యాక్చువల్గా నా మెటర్నిటీ లీవ్కి ముందర నా ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఆఫీస్కి అయితే సబ్మిట్ అయితే చేసేసాను. యాక్చువల్గా నేను ల్యాప్టాప్స్ కోసము నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది. ల్యాప్టాప్స్ కోసం నేను మళ్ళీ ఆఫీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను అనమాట. నా ల్యాప్టాప్స్ అనేవి మళ్ళీ కొరియర్ చేయించుకుందామనేసి. నా రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. నన్ను ఖచ్చితంగా అయితే ఆఫీస్కి వచ్చి అయితే తీసుకోమన్నారు ల్యాప్టాప్స్ అన్నీ కూడా. ఇంతకుముందు అయితే మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నింది. ఇప్పుడు హైబ్రిడ్ నడుస్తుంది కదా, వీక్లీ 2 or 3 times అన్నా వెళ్ళాలి ఖచ్చితంగా ఆఫీస్కి. బట్ నాది ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియదు. మొత్తం క్వశ్చన్ మార్క్ ఉంది. నేను ఆఫీస్కి వెళ్ళి ఇంకా అడగాలన్నమాట. అండ్ ఇక్కడైతే మనం హైదరాబాద్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడైతే బయట అయితే ఆల్ఫా హోటల్, సికింద్రాబాద్ అందరికీ అయితే తెలిసి ఉంటుంది, మోస్ట్ ఫేమస్ బేకరీ. అండ్ దీని బయట అయితే ఇంకా వచ్చి క్యాబ్ కోసం బుక్ చేసుకొని అయితే వెయిట్ అయితే చేస్తున్నాము. ఏంటో వచ్చినప్పటి నుంచి అన్నీ డిలేగానే నడుస్తూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నేను ఆఫీస్కి 10 to 10:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ట్రైన్ డిలే అయింది కొంచెం. మళ్ళీ క్యాబ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ ఆ క్యాబ్ వచ్చేసరికి టైం పట్టింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒక ట్రాఫిక్ అంతా కూడా మొత్తం లేట్గానే జరిగింది. మళ్ళీ నేను అక్కడ ఇంట్లో రెడీ అయ్యి మళ్ళీ ఇంకా ఆఫీస్కి వచ్చేదానికి కూడా మళ్ళీ టైం అయితే పట్టింది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మొత్తం కూడా. అండ్ నేనైతే వేదికని వదిలైతే వెళ్ళడం అయితే ఇంతసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఎప్పుడు కూడా లేను యాక్చువల్గా. అండ్ ఇంకా నేను ఇంటికి వెళ్ళేసి త్వరగా ఇంకా ఆఫీస్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నా అనమాట. అండ్ చాలా టైం పట్టింది నాకు. ఫస్ట్ టైం కదా ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా బ్లాక్స్, ఏ బ్లాక్లో మంది ఉంది, ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఇవన్నీ కూడా టైం పట్టింది ఇంకా వెళ్ళేటప్పుడు కూడా. అండ్ మొత్తానికి అన్నీ కూడా కనుక్కొని అయితే ఈ ఫ్లోర్కి అయితే వచ్చాను. లోపలైతే నేను ఏమీ కూడా అయితే షూట్ అయితే చేయలేదు. నా ఫేస్ చూసారా ఎలా ఉందో, అసలు నేను ఏమీ కూడా రెడీ అవ్వలేదు. క్యాబ్లో కూర్చొని ఏడ్చాను వేదికని వదిలేసి వస్తున్నందుకు. ఫస్ట్ టైం కదా, అందుకే నాకు ఇలా అనిపిస్తున్నట్టుంది.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.